హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. తేజ సజ్జా, రితికా నాయక్, శ్రియా శరణ్, మంచు మనోజ్ మరియు జగపతి బాబు లీడ్ క్యారెక్టర్స్లో వచ్చిన మిరాయ్ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. మిరాయ్ ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అయ్యింది. హీరో తేజ సజ్జా గారు హనుమాన్ లాంటి ఫిక్షనల్ స్టోరీ తర్వాత చేసిన సినిమా అయ్యుంటది. మిరాయ్ సినిమాలో హనుమాన్ సినిమా లాగానే స్టోరీ మరియు కాన్సెప్ట్ కొత్తగా ఉంది మరియు సీజీ వర్క్స్ బాగున్నా కూడా డైరెక్టర్ గారు మిరాయ్ సినిమాని చూపించడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారు. దీంతో పాటు ఎక్కువ రన్ టైం ఉండటం వల్ల ఎక్కడో మాకు ఇది ఒక యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే సామ్రాట్ అశోక్ కళింగ రక్తపాతం తరువాత 9 గ్రంథాలుగా తన పవర్స్ని డివైడ్ చేస్తారు. ఎందుకంటే అన్ని పవర్లు ఒక మనిషిలో ఉంటే అప్పుడు మరో రక్తపాతం అవుతుంది అని 9 గ్రంథాలుగా ఈ పవర్స్ని డివైడ్ చేసి ప్రతి ఒక్క గ్రంథానికి ఒక రక్షకుడిని పెడతాడు. అయితే ఈ యుగానికి వచ్చేసరికి మంచు మనోజ్ విలన్గా 8 గ్రంథాలని దక్కించుకుని 9వ గ్రంథాన్ని దక్కించుకోవడం వచ్చినప్పుడు తేజ సజ్జా గారు ఎలా అడ్డుపడతారు మరియు వాళ్ళిద్దరి మధ్య అయ్యే ఒక బ్యాంటర్ మరియు తేజ సజ్జా గారు దాన్ని ఎలా రక్షిస్తారు మరియు దానికి ఎలా ఒక దేవుడి శక్తి తోడవుతుంది అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ హీరో అయిన తేజ సజ్జా గారు హనుమాన్ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ రోల్ని ప్లే చేశారు. తేజ సజ్జా గారు యాజ్ యూజువల్గా వాళ్ళ యాక్టింగ్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా హీరోయిన్ అయిన రితికా నాయక్ గారి విషయానికి వచ్చేటైతే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయినా చిక్కిన స్క్రీన్ స్పేస్లో సటల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి జనాల్ని ఎంటర్టైన్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మెయిన్ నెగటివ్ రోల్ అయిన మంచు మనోజ్ గారి విషయానికి వచ్చేటైతే భైరవం మూవీ తర్వాత ఈ సినిమాలో ఒక నెగటివ్ క్యారెక్టర్ రోల్ని చాలా బాగా ప్లే చేశారు. డైరెక్టర్ రాసుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీకి ఎలా విలన్ ఉండాలో మంచు మనోజ్ గారు వాళ్ళ మేనరిజమ్స్, యాక్షన్స్ మరియు వాయిస్తో ఈ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. ఇక ఈ సినిమా ఇంకో ఫీమేల్ లీడ్ అయిన శ్రియా శరణ్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళ ఇన్ని ఏళ్ల సినిమా ఎక్స్పీరియన్స్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాలో సటల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తమ క్యారెక్టర్ని జస్టిఫై చేస్తూ ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు. ఇంకా వేరే మెయిన్ క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే జగపతి బాబు మరియు గెటప్ శ్రీను మరియు ఇతరులు తమకి ఇచ్చిన క్యారెక్టర్స్కి చాలా బాగా పర్ఫామ్ చేసి తమ క్యారెక్టర్స్కి జస్టిఫై చేశారు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వచ్చేటైతే కార్తిక్ ఘట్మనేని గారు తమ ప్రీవియస్ వర్క్స్ లాగా స్టోరీ, కాన్సెప్ట్ మరియు సీజీ వర్క్ ఏముంటుంది అది చాలా బాగా చేసినా కూడా తమ ప్రీవియస్ వర్క్స్లో డైరెక్షన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో ఎలా సక్సెస్ అయ్యారో అది ఈ సినిమాకు కాలేదు ఎక్కడో అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, డైరెక్టర్ గారి ప్రీవియస్ మూవీస్ని మనం చూసినట్టయితే అన్వాంటెడ్ సీన్స్ అనేది ఏముంటుంది అది చాలా తక్కువ ఉంది. స్టోరీ పైనే మూవీ మొత్తం ఎవాల్వ్ అవుతుంది. అయితే మిరాయ్ విషయానికి వచ్చేసరికి స్టోరీ సాగుతున్నా కూడా ఎక్కువ అన్వాంటెడ్ సీన్స్ ఉండటంతో ఫస్ట్ హాఫ్లో కానివచ్చు మరియు సెకండ్ హాఫ్లో కానివచ్చు చాలా ల్యాగ్ అని అనిపిస్తుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, అంతేకాకుండా ఈ సినిమాలో ఎక్కడో చాలా ఇల్లాజికల్ సీన్స్ని పెట్టారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో సాంగ్స్ ఎక్కువ లేకపోయినా కూడా మేము బీజిఎం ఎక్కువ ఉండాలి అని ఎదురు చూసాము. అయితే ఈ సినిమాలో బీజిఎం తక్కువ ఉంది. కొన్ని సీన్స్లో
బీజిఎం ఎక్కడో మైనస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేటైతే స్వతహా డైరెక్టర్ గారే సినిమాటోగ్రాఫర్ అయ్యుండడంతో ఆ ఒక విజన్ ఏముంటుంది దాన్ని పోర్ట్రే చేయడంలో సక్సెస్ అయ్యారు. మరియు అప్పుడే చెప్పినట్టు సీజీ వర్క్స్ కూడా చాలా బాగుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే ఒక ఫిక్షనల్ స్టోరీ మరియు కొత్త కాన్సెప్ట్ ఉన్న మూవీకి ఫైట్స్ కూడాను ఒక కొత్తలా డిజైన్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మిరాయ్ సినిమా నెగటివ్స్ విషయానికి వచ్చేటైతే కామెడీ సీన్స్ ఏముంటుంది అదొక పెద్ద నెగటివ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కామెడీ కోసం పెట్టుకుని స్టోరీకి అవసరం లేకపోయినా కామెడీ సీన్స్ని ఫోర్స్డ్గా ఇంపోజ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. దీంతో పాటు ఎక్కువ ఎమోషనల్గా ఈ స్టోరీని తీసుకెళ్ళాలి అని చెప్పి డ్రామాని చాలా పెద్దగా ల్యాగ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.